హైవేస్ వెనకాల అటాచ్ చేస్తారు కదా. సోను సూద్ ఒక పావుని పట్టుకొని ఉన్నాడు. మామూలుగానే ముంబై అన్నప్పుడు ఫారెస్ట్ లాగా ఉండేది, కాంక్రీట్ జంగిలే కానీ బట్ కొన్ని చోట్ల బాగా ఫారెస్ట్ టైప్ ఉండేది, చల్లగా ఉండేది, చాలా బాగుండేది. సో ఈయనటువంటి ఆ గేటెడ్ కమ్యూనిటీ సొసైటీ ఏరియాలోకి ఒక పాము వచ్చింది. దాన్ని చూశాడు, భయపడకుండా జాగ్రత్తగా తీసి అక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చేసి అడవిలో వదిలిపెట్టమని చెప్పాడు. ఇప్పుడు జనానికి అనిపిస్తుంది ఏంటంటే అది పడగెప్పల అంటే తాజుపాము కాదు, అండ్ కట్టల పాము కాదు, అండ్ రక్తపింజలు కూడా కాదు. మరి అదేంటి? నాకున్న సమాచారం మేరకు అది జర్రిపోతు. జర్రిపోతూ మనుషులు ఏం చేయదండి పాపం. అది ర్యాట్ కిల్లర్స్ అంటారు వాటిని. మన దగ్గర పొలాలు కానీ ఇళ్ళ దగ్గర కానీ ఈ జర్రిపోతులు ఎక్కువ కనిపిస్తుంది. కారణం ఏంటంటే అవి ఎలుకలను తింటాయి. పర్ డే 25 ఎలుకలను తింటాయి. తెలుసా మీకు? ఇప్పుడు మన దగ్గర ఈ జర్రిపోతులు కానీ ఈవెన్ తాజుపాము కానీ గద్దలు కానీ డేగలు కానీ లేకపోతే మనం బతకలేని భూమి మీద తెలుసా? మొత్తం ఎలుకలే ఉంటాయి. ఆ రకంగా ఎలుకలు పెట్టేస్తాయి పిల్లల్ని. వాటిని ఇన్ టైంలో తినేస్తూ. ఇంతకుముందు పిల్లులు ఉండేవి. ఆ పిల్లులు వచ్చేసి ఈ మధ్య జనాలు వాటిని ఏం చేశారు, బద్ధకాన్ని అలవాటు చేసి వచ్చారు. అవి ఇంట్లో తింటున్నాయి కానీ ఎలుకలు జోలికి పోవట్లేదు. అందుకని పిల్లల్ని మెచ్చిన జనాలు ఆపేశారు. ఇక మరి ఎలుకలు ఎలా ఏంటంటే బోన్లు పెడుతున్నారు. ఈవెన్ ఆ బోన్ల విషయం మళ్ళీ కొత్తగా వచ్చేసి గమ్మున్న బోన్లు పెట్టదని చెప్పేసి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్. మామూలు బోన్లో పెట్టి దాన్ని జాగ్రత్త మరి ఎక్కడ ఎలా వదలంటే ఏడో వదలాలి, మళ్ళీ దాన్ని చంపకూడదు. మొన్న మధ్య వచ్చేసి ఒక అమ్మాయి కేసు పెట్టేసింది. ఒక అతను బోన్లో ఎలుక పడింది. ఆ ఎలుకను తీసుకొచ్చి ఏం చేశాడు, నీళ్ళల్లో పెట్టేసి లేపి దాన్ని ఇబ్బంది పెడితే అతని మీద కేసు కూడా పెట్టేసింది. అలా ఎలా హింసిస్తాడు అర్థని దాన్ని. సో ఈ జంతు ప్రేమల దెబ్బకి మళ్ళీ అదొక సమస్యలు. సో ఇటువంటి మూమెంట్లో ప్రకృతి పరంగానే ఎలుకను తినేవి ఏంటంటే ఈ జర్రిపోతులు, తాజుపాము కూడా చాలామందికి తెలియదు ఏంటంటే దానికి హాని కలిగిస్తారు అనుకుంటేనే కాటేస్తుంది, కాటేది అది. బట్ కట్ల పాము, రక్తపింజలు ఇవి అలా కాదు, దుంపదేగ మనిషి కనపడితే కాటేస్తాయి అవి. తాజుపాము మీరు చాలా అబ్జర్వ్ చేయండి, అవి కనిపించి కూడా పక్కనే చెల్లిపోతాయి అంతే. ఈ జర్రిపోతు కూడా అలాగే అనమాట. తాజుపాము విషపూరితమైంది. అది ఎప్పుడు ప్రమాదకరం అంటే మన దాంతో ఆటలాడినా దానికి మన ఇబ్బంది కలిగిస్తున్నాను ఫీలింగ్ దానికి అప్పుడు కాటేస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి జర్రిపోతుకు సంబంధించి ఏంటంటే ఓలల్లో చాలా చోట్ల ఈ జర్రిపోతులను పెద్దవాళ్ళు కానీ గమనిస్తే చంపకుండా వదిలేస్తారు. ఎందుకంటే దానివల్ల మంచిగా జరిగింది కాబట్టి. ఇప్పుడు సోను సూద్ కూడా కాపాడిన జర్రిపోతే నాకు అనిపిస్తుంది. అందుకే జాగ్రత్తగా తీసుకెళ్ళి వదిలేమని చెప్పేస్తున్నాడు. మీకు జర్రిపోతే కాకపోయినా వేరే పాము అయినా అతను వచ్చేసి ఏంటి సెలబ్రిటీగా ఉన్నాడు, పేదలకు సాయం చేస్తా అంటున్నాడు, ఎవరికైనా ఆపదలు ఉంటే ఆదుకుంటామని చెప్తున్నాడు. సరే దాని వెనక చాలా ఇది ఉండొచ్చులే కానీ బట్ ఇటువంటి మూమెంట్లో ఒక హీరో అయ్యుండి లేదు ఒక సెలబ్రిటీ అయ్యుండి ఒక విషపూరితమైన పామైనా నార్మల్ పామైనా అది కనిపించినప్పుడు దాన్ని పట్టుకొని జాగ్రత్త తీసి పక్కన వాళ్ళకి ఇచ్చేసి అడుగులు వదిలిపెట్టి చెప్పాడంటే అసలు ఎంత డేర్ ఉండాలి. సో అలా ఆ డేర్ కోసం అయి ఉండొచ్చు, పబ్లిసిటీ కోసం అయి ఉండొచ్చు, లేదన్నప్పుడు ప్రజలకు ఒక అవేర్నెస్ కల్పించడం కోసం అయి ఉండొచ్చు. సో అంతకుముందు చెప్పేది ఏంటి, ప్రతిదీ విషపూరితం కాదు అని చెప్పేసి అధైర్యం ఉండదు, ఏమంటారు అజాగ్రత్తగా ఉండొద్దు, ధైర్యంగా ఉండండి. బట్ నేను చూసినటువంటి వారిలో ఇంత ధైర్యంగా పావును పట్టుకోవడం అంటే సూపర్ అసలు. మరలా చెప్తాను చూడండి, విషసర్పాలు కానీ క్రూర మృగాలు కానీ మనుషులను చంపుతాయి, అవి మనుషులు తింటాయి అవి. కానీ వీటిలో కొన్ని మనుషులతో ఆటలాడుతూ ఉంటాయి. కారణం ఏంటంటే ఆ మనుషులు వీటిని ఏమీ చేయరు అనేటువంటి నమ్మకం వాటికి. అలా మనిషిని చూస్తే వాటికి అర్థమైపోయిందంట. ఈవెన్ కుక్కలు కూడా కొంతమందిని వెంటబడి మీద కరిచేస్తాయి. ఎందుకంటే వాటికి అనిపించింది మన వాళ్ళని భయపెడితే వాళ్ళు భయపడతారు, వాటికి అనిపిస్తే అప్పుడు వెళ్ళి కలుస్తాయంట. ఇదే మరి కుక్కల భాష అంటూ ఈ కథ ఏంటో. సరే మొత్తానికైతే సోను సూద్ రియల్ హీరో అనిపించాడు.